హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కావటి స్వాతి మ్యూజిక్స్ అండ్ ఫన్ లైఫ్. నేను మీ స్వాతి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మేమైతే సాటర్డే, సండే, మండే ఈ 24, 25, 26 జనవరి హాలిడేస్ కదా అనేసి మా ఊరికైతే వచ్చేసామండి. ఎందుకంటే సంక్రాంతికి రాలేదు కదా అనేసి ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాను. సో ఈరోజు సాటర్డే రోజు మా డే అనేది ఈ విలేజ్లో ఎలా అయ్యిందో ఈ వీడియోలో అయితే చూస్తానండి. మార్నింగ్ అరౌండ్ 6:30, 6 అవుతుందండి టైము. చూడండి మా ఇంటి ముందట కోతులు అయితే ఎట్లా ఆడుకుంటున్నాయో. అసలు విలేజ్లోనే ఇవన్నీ కనిపిస్తాయండి, హైదరాబాద్లో అసలు ఏవి కనిపించవు. సో అందుకని నాకు ఒక వీడియో తీయాలనిపించింది ఈరోజు. సో అన్నీ అయితే ఈరోజు మేము చూసినవి, మేము చేసినవి అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కంపల్సరీ లైక్ చేయండి. ఓకే. సో మార్నింగ్ 6:30 అండి ఈ టైము. చూడండి కోతులు అయితే ఎట్లా ఆడుకుంటున్నాయో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఇంట్లో కోడి అండి, ఒకటే కోడి 20 గుడ్లు పెడితే పొదిగేస్తే ఒక్కటే ఒక పిల్లని చేసిందండి ఇది. దాన్ని అయితే చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాం మేము. కానీ మా పిల్లలు మాత్రం దాన్ని ఎప్పుడు చంపేయాలా అన్నట్టు ఆడుతున్నారు దాంతో. అలా తెలియదు కదా, ఊగా కోడిని చూ 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 అనేసి ఒకటే కొడతారు దాన్ని. చూడండి మా చిన్న పాప ఎట్లా కొడుతుందో. అసలు ఎప్పుడు దాని పండ్లనే వాడతారు వీళ్ళు. అవి చూడండి, అసలు దాని బాల్కనీలో కూడా ఉండనిస్తలేరు అసలు. సో మార్నింగే ఈ కోడి, ఆ కోతులు, అబ్బా పిల్లల దగ్గర ఏమైనా ఉన్నా కానీ గుంజుకొని వెళ్ళిపోతున్నాయి. చూడండి మా ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్లేస్లో కోళ్ళు అయితే ఎట్లా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయో. ఫ్రీగా ఉంటాయి కదా. అయితే హైదరాబాద్లో అయితే అన్ని క్వారీలోనే పెట్టారు, అక్కడే తింటాయి అవి. ఇంకా అయిపోయిందా, 7 అయింది అనుకుంటా టైము. మా పిల్లలు తినడం స్టార్ట్ చేశారు. నేను నైట్ ఉడకబెట్టిన కార్న్ ఉండే, ఆ కార్న్ తీసుకొని తింటుంది. ఇంకా చూడండి కోతులు గోడ మీదకి వెళ్ళి వచ్చి బయట ఏమున్నాగో మా పాప కార్న్ తింటే ఆ కార్ను ఆమె నెత్తులు వచ్చేసి బయట వేయగానే కోతులు ఎట్లా వచ్చి తినేస్తున్నాయో. అసలు కోతులు అయితే గ్యాప్ ఇవ్వండి, ఎప్పుడు ఇంట్లోకి దూరాలా అన్నట్టు చూస్తాయి. మన డోర్ సరిగ్గా పెట్టుకోకుంటే ఇంకా అంతే, నిమిషంలో మన ఇల్లుని ఖతం చేసేస్తాయి. అసలు ఎట్లా ఏం చేయాలో అర్థం కావట్లేదండి. విలేజ్లో అయితే చాలామందికి అసలు ఎట్లా అంటే అట్లా, అసలు ఇట్లా నిమిషంలో మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ మార్నింగ్ కొనుక్కొచ్చుకోవాలన్నా కొనుక్కోలేకపోతున్నాం. ఇంకా అయిపోయి మా అమ్మ వంటలు అయితే స్టార్ట్ చేసేసింది. పొద్దున్నే గ్యాస్ కడిగేసి ఫస్ట్ అయితే గట్క పొయ్యి మీద వేసుకుంటుంది. రైస్ అయితే ముందే వండేసింది. రైస్ తర్వాత ఈ గట్కైతే స్టార్ట్ చేసింది. ఇంకా నిన్న మా తమ్ముడు ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాడు. వెళ్తే వాడు కొబ్బరికాయలు తీసుకొని వచ్చాడు. ఎలాగో ఈ కోతులు ఈ కొబ్బరికాయలను ఉండనివ్వవు, అవి తినేస్తాయి. లేదు అంటే అవి ఎత్తుకొని వెళ్ళిపోతాయి. ఇంకా కనీసం ఈ కొబ్బరికాయలతో కొంచెం చక్కెర అయినా కొనొచ్చు, కొట్టవే అంటే నేను నిమ్మలంగా మా పాప బయట కూర్చొని కొడుతుంటే మా పాప కూడా వచ్చి నా దగ్గరనే కూర్చుంది. కింద కూర్చోమంటే కూర్చోదంట, నా కాలు మీదనే కూర్చుంటుంది అంట. అది చూడండి ఎట్లా కూర్చుందో. సో ఇక నేను నిమ్మలంగా కొబ్బరికాయలు అయితే పొట్టు తీశాను. చూడండి ఇట్లా పొట్టు, మేమైతే రోకలు ఉంటుంది కదా, ఆ రోకలు దాంతో కొడుతున్నాను. పైన కొడితే వెంటనే లోపల ఉన్న కొబ్బరి ముక్కలన్నీ బయటకు వచ్చేసాయి. చాకుతో, కొంతమంది చాకుతో కూడా తీస్తారు. అంటే ఎలా ఈజీగా ఉంటే అట్లా ఈజీగా తీసేయచ్చు. నేనైతే ఇట్లా రోకలు కొట్టి మంచిగా తీస్తున్నాను. ఆ 4 to 5 ఉన్నాయి, అవి అయితే పొట్టు తీస్తున్నాను. ఇంకా చూడండి మా పెద్ద పాప వచ్చింది. పెద్ద పాప వచ్చి బాల్తో ఆడుకుంటూ వచ్చింది వీడికి. అట్లా నేను కొబ్బరికాయ అయితే ఒక్కొక్కటి పొట్టు తీస్తున్నాను. వాళ్ళిద్దరు క్యాచ్ అవుట్ ఆడతారంట, అందుకనేసి బాల్ అయితే ఆడుకుందాం రా అని పిలుస్తుందామని. ఇప్పుడు ఆమె మట్టి చిన్నపిల్ల కూడా వెళ్ళిపోయింది. ఇంకా నేను ప్రశాంతంగా కూర్చొని తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి గట్లే కొడుతుంటే దెబ్బ తగులుతుంది అంటే వినరండి అసలు పిల్లలు. మనం ఏం చేస్తే మనది చూడాలి, మన పక్కనే ఉండాలి అన్నట్టు చూస్తారు. ఇంకా పోయి నేను ఇంకా అన్నీ తీయడం అయిపోయిన తర్వాత చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఎండబెడదామనేసి అనుకున్నాను. ఎందుకంటే కొబ్బరి కుడకలు కొని నువ్వు చక్కెర ఇచ్చేవా, తను ఈరోజు వస్తాడో రాడో తెలియదు కదా, అందుకనేసి మ్యాక్సిమం డైలీ వస్తుంటానండి విలేజ్లో కదా, డైలీ వస్తారు. అది కాకుండా ఇంకా ఫెస్టివల్స్ నిన్న మొన్న అయిపోయినాయి కాబట్టి ఈరోజు డైలీ వస్తున్నారంట. చూడాలి, ఈరోజు వచ్చిండనుకో వెంటనే అమ్మేస్తాము. కాకపోతే అప్పటి వరకు ముక్కలు ఖరాబ్ అవ్వకుండా వీటిని ఇట్లా తీసిన తర్వాత ఒక చాకు తీసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే మేము ఎండబెట్టేస్తాము. కానీ అవి కోతులకు కంటపడకుండా కాపాడడానికే చాలా కష్టం అండి. ఎంత కష్టం అంటే అంత కష్టం అవుతుంది. ఊర్లలో 2 నిమిషంలో ఆ కొబ్బరికాయలు అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతాయి. ఒకటేసారి 10 కోతులు అటాక్ చేసినాయంటే మనం ఏమీ చేయలేము అసలు. అట్లా ఉంటుంది విలేజ్లో లైఫ్. ఒక కొబ్బరికాయలతో ఉంటుంది కాదు, చిన్నపిల్లలు ఒక బిస్కెట్ తినాలనుకున్నా, లాలీపాప్ తినాలనుకున్నా తినలేకపోతున్నారు. అది చూడండి మా పాప కత్తి తీసుకురాకపోతే తెచ్చింది నాకు ఇవ్వకుండా అదే వస్తుంది. అందుకని దాన్ని కొంచెం తిట్టేసి నేనైతే కత్తి లాక్కున్నాను దాని దగ్గర నుండి. ఇలా కత్తి తీసుకున్న తర్వాత మా తమ్ముడిని ఒక ప్లేట్ తీసుకురాపోరా అంటే తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. సో మీన్ వైల్ నేనైతే కొబ్బరికాయలు చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. ప్లేట్ అయితే తెచ్చేసాడు. సో ఇక కొబ్బరికాయలు
అన్నీ ఇప్పుడు నిన్న కొట్టినవి కాబట్టి పచ్చి పచ్చిగానే ఉన్నాయి. చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేస్తున్నాను. సో దట్ కుడకలైనా ఇవ్వచ్చు, లేదు అంటే మనమే మంచిగా ఎండబెట్టుకొని వాటిని ఏదైనా వేసుకొని తినొచ్చు. లైక్ పొడి అన్న లడ్డు అన్న ఏదైనా వేసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాము. కాకపోతే చేయడానికి చాలా ప్రాసెస్ అండి, పిల్లలతో అస్సలు అవ్వట్లేదు ఇది చేయాలనుకున్నా కానీ. సో ఇట్లా మేమైతే ఇట్లనే కట్ చేసుకుంటామండి, చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకుంటాము కొబ్బరికాయలు. లేకపోతే ఊకనే బూజు వచ్చేస్తాయి, ఎందుకంటే ఎండ సరిగ్గా తగలలేదనుకో ఖరాబ్ అవుతాయి. అండ్ విలేజ్లో అయితేనేమో ఎండ బాగా తగులుతుంది కానీ కోతులు అయితే ఉంచవు, అట్లా ఉంటుంది పరిస్థితి విలేజ్లో. సో ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా అన్నీ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తుండే కానీ కొబ్బరి కుడకలకు చక్కెర పెట్టే అతను అయితే వచ్చాడు. ఇంకా అయిపోయాయి. మా నాన్నమ్మ అయితే అతన్ని పిలుచుకురావడానికి అని వెళ్ళింది. ఇంకా మేమైతే అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని కొబ్బరి కుడకలకు ఆ చక్కెర అయితే తీసుకోవడానికని వెళ్దామని అనుకుంటున్నాము. చూడండి ఇట్లా అన్ని ప్లేట్లో వేసుకోవాలి, కానీ పిల్లలకు ఒక 2-3 ఉంచేసి మిగతాదన్నీ తీసుకుందాంలే అనేసి అనుకున్నాను. మా తమ్ముడు చూడండి నన్ను లేవనియకుండా ఎట్లా ప్రాంక్ చేస్తున్నాడో. లేద్దాం అనుకునే వరకు నా భుజం మీద చేయబెట్టి కిందికే నూకేస్తున్నాడు. అగ్గో లేవనిస్తలేడు నన్ను. ఇంకా ఎట్లాలాగా ఫైనల్గా అయితే లేచి కొబ్బరికాయలు ఇట్లా అన్నీ తీసుకొని ఆ చక్కెర తన దగ్గరికి అయితే వెళ్ళాము. కొన్నేమో ఖరాబ్ అయినవి ఉన్నాయి, కొన్నేమో నిన్న కొట్టినవి ఉన్నాయి. అన్నీ తీసుకొని ఇక ఆ కొబ్బరికాయలు ఆయన దగ్గరికి అయితే వెళ్తుంది మా అమ్మ. చూద్దాము, ఇది మీకు చూపిస్తాను చక్కెర ఎంత ఇస్తారో ఏంటి అనేసి. అగో మేము కొట్టిన కొబ్బరికాయలు, మా దగ్గర ఉన్న పాత కొబ్బరికాయలు అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టాడు. ఇతను సరి అయితే ఇస్తారండి ఊర్లలో. ఇక్కడ కూడా హైదరాబాద్లో ఒక్కొక్కసారి ఏమో సరి ఇవ్వరు, ఒక 1కి 1/2 అన్నట్టు ఇస్తారు చక్కెర. ఇంకా చూడండి వీళ్ళు ఎంత కొబ్బరికాయలు ఉంటే అంత చక్కెర ఇస్తారు. అతను మొత్తము ఆ జంగు తింటుంది, ఒకవేళ తక్కెడకు తలిగి చక్కెర అనేసి దాని మీద ఒక పేపర్ పెట్టి దాని మీదనే చక్కెర పోసిస్తున్నాడు. మంచి ట్రిక్ కదా. సో అలా ఇచ్చేసాడు, తీసుకొని వచ్చేసాం మేము. ఇంకా ఫైనల్గా మేము ఇంట్లోకి వద్దామనే లోపల మా తమ్ముని వాళ్ళు బావి దగ్గరికి వెళ్తున్నారు, మా మరిది కూడా వెళ్తున్నాడు. ఇంకా మా పిల్లలు ఊరుకుంటారా, బండి స్టార్ట్ అయితే చాలు బండి మీద ఎక్కించుకొని తిప్పమని ఒకటే గొడవ చేస్తూనే ఉంటారు. ఇంకా అయిపోయి ఏడుస్తుంది అనేసి మేమైతే బండి మీద అయితే కూర్చోబెట్టాను. ఇంకా మరీ మా పెద్ద పాప కంటే మా చిన్న పాప మరీ దారుణం అండి. బండి అంటే ప్రాణం అసలు. హైదరాబాద్లో తిప్పడానికి ఎవరు ఉండరు కదా, అందుకని ఇంటి దగ్గరికి వెళ్ళిందంటే మా తమ్ముడి మీద మా నాన్న మీద మస్తు అలుగుతుంది. బండి మీద ఎక్కించుకోకుంటే ఊకే తిప్పమని మస్తు గొడవ చేస్తుంది అసలు. అసలే మార్నింగ్ కూడా మా నాన్న బావి దగ్గరికి వెళ్తుంటే బండి మీద ఎక్కుతా అనేసి గొడవ చేసింది. ఇంకా మా నాన్న చెప్పులు వేసుకోపో అని చెప్పి చెప్పులు వేసుకోపో అని అక్కడికి పంపించిండు. ఆమె చెప్పులు వేసుకొని వచ్చే లోపలనే వెళ్ళిపోయిండు. ఇప్పుడు మా తమ్ముడు కూడా సేమ్ ట్రిక్, చెప్పులు వేసుకొచ్చుకోపో అంటుండు. చెప్పులు అది బాలు చెప్పులు వేసినావు, తీపో చెప్పులు వేడేసినావా? చెప్పులు లేకుంటే మా అమ్మయ్య తీసుకుపోడు బండి మీద. మరి అది చెప్పులు వేసుకొని వచ్చుకునే లోపల మా తమ్ముడు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. బయటికి వచ్చి చూసేసరికి మా నాన్నమ్మ ఆమె చేతికి నొప్పి ఉందనేసి నేను ఒక వీడియో చేశాను కదా పుట్టపుట్ట లాక గురించి. దాని గురించి అయితే ఒక ముసలతనికి చెప్తుంది మా ఊరు ఆయనకి. ఆయన కూడా సేమ్ అదే ఫాలో అవ్వు, అదే పోతుంది అనేసి చెప్తున్నాడు. ఇంకా ఫైనల్గా ఇంట్లోకి వచ్చి చూసేసరికి మా అమ్మ అయితే కూరగాయలు ఈరోజు వంటకి తయారు చేస్తుంది. పొద్దున్నే ఇంట్లో ఊర్లలో టిఫిన్స్ అవి ఇవి ఏమి ఉండయండి, మ్యాక్సిమం చేస్తే రొట్టెలు లేకపోతే చపాతీలు చేస్తాము. ఇంకా టిఫిన్స్ డైలీ అన్నట్టు ఏం చేయము, ఎప్పుడన్నా ఒకసారి వారానికి ఒక 2-3 టైమ్స్ లేదా 2 టైమ్స్ అట్లా చేస్తాము. డైలీ అయితే ఏ టిఫిన్స్ చేయము, కుదురుతూనే చేస్తాము. మా అమ్మ అయితే కూరగాయలు బయటనే ఇట్లా ఇలపిట్టతోటి బయట జాలట్ కాడ కూర్చొని మంచిగా అడిగి ఇక్కడనే కోసుకుంటుంది. మనమేమో హైదరాబాద్లో సింకు దగ్గర కూర్చొని ఇట్లా కోసుకుంటాం కదా, అప్పుడప్పుడే కడిగేసి వీళ్ళు ప్రశాంతంగా నిమ్మలంగా కూర్చొని ఇంకా మంచిగా గడుక్కుంటా ఇలపిట్టతో కోస్తారు. వాళ్ళకి ఇట్లా చాకుతో కోయడానికి రాదు, ఇలపిట్టతోటే కోస్తుంది మా అమ్మ. మా నాన్నమ్మ కూడా అంతే. ఎన్ని అయినా సరే మేము ఏమైనా వంట చేస్తున్నాము, ఏదైనా స్పెషల్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా కానీ కావాల్సినవి అన్నీ మంచిగా ముందే కోసి పెట్టేస్తారు వీళ్ళు.
మనకి ఏ టెన్షన్ ఉండదు. కట్ చేయడానికి మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు వీళ్ళకి, ఎందుకంటే చాకుతో కట్ చేయడానికి రాదు. అందుకనే ఇట్లా ఎల్లబిడ్డతో అయితే మంచిగా కట్ చేసి పెడతారు. మా నాన్నమ్మ కూడా వంటలు పెద్దగా రావు కాబట్టి మంచిగా కట్ చేసేస్తుంది ఏవైనా. ఇంకా కొత్తిమీరలు అట్లాంటివి అయితే మంచిగా ఏరుతుంది. తెచ్చిన రోజే కూరగాయలన్నీ మంచిగా ఏరేసి, కొత్తిమీరలు ఇంకా మిర్చి కూడా కొంచెం డ్యామేజ్ వస్తాయి కదా మనకి, అన్నీ మంచిగా ఏరి పెడుతుంది. కొత్తిమీర, మిర్చి అన్నీ మంచిగా ఏ కవర్ కవర్ మంచిగా ఏరి పెట్టి ఫ్రిడ్జ్లో పెడతారు వీళ్ళు. చూడండి మా అమ్మ మంచిగా ఒక్కొక్కటి ఇట్లా తీసుకుంటూ వస్తుంది. మీలో ఎంతమందికి ఇట్లా ఇళ్ళపిట్ట తీసుకొని కోసుకోవడం ఇష్టం ఉంటుంది చెప్పండి. ప్యారలల్గా మా నాన్నమ్మ సంక్రాంతికి తిన్న చపాతీల గురించి ఏం చెప్తుందో వినండి ఒకసారి. గోమరటలు మాత్రం మెత్తగా తెల్లగా బాగా మనం మంచిగా అది అది వేసుకొని నల్ల వేసుకొని తిన్నాం సార్ పెద్ద పూరు నేను ఇది ఒకటి వచ్చి మొన్న 3 ఇల్లే కాయన కవర్లో పెట్టి టిఫిన్లో పెడితే 4 రోజుల దాకా అయితే మెత్తగా ఇలా పాలలో వేసుకొని తిన్నాం అమ్మమ్మ అని మళ్ళీ. ఇంకా ఫైనల్గా మా అమ్మ అయితే ఎర్ర ఉల్లిగడ్డలు పొట్టు తీసుకుంటే ఒకటి అంటుందండి. ఎర్ర ఉల్లిగడ్డల్లో మనం తీసుకునేటప్పుడు క్వాంటిటీ ఎక్కువ వస్తాయి కానీ డ్యామేజ్ చాలా పోతుందండి. ఖరాబ్ అయితే లోపల దాకా ఖరాబ్ అవుతాయి ఈ కాయ. తెల్ల ఉల్లిగడ్డలకు అంత ఉండదు. ఊర్లలో వీళ్ళు తెల్లవి ఆడతారు కాబట్టి ఎక్కువ వీళ్ళకు డ్యామేజ్ అనేది ఎక్కువ పోదు. కానీ మనకు హైదరాబాద్లో ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఎర్ర ఎక్కువ అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా అవి తీసుకునేసరికి డ్యామేజ్ ఎక్కువ పోతుందని అంటుంది మా అమ్మ కూడా. ఇంకా ఈ బెండకాయ కర్రీ వండేసి మేము అన్నం తిన్న తర్వాత అరౌండ్ టైము 10 అవుతుంది అనుకుంటా. ఇంకా మేము బావి దగ్గరికి అయితే వెళ్ళాము, ఎందుకంటే మా పొలంలో యూరియా చల్లుతున్నారు ఈరోజు. సో ఆ వీడియో పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి. బాయ్, స్టే ట్యూన్.